హాయ్ అందరికీ నమస్కారం. త్వరలో టాక్సిక్ మూవీ తోటి యష్ సినిమా స్టార్, కన్నడ సినిమా స్టార్, ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిన యష్ సినిమా టాక్సిక్ ఆగస్ట్ 26 రాబోతుంది. అయితే దీని మీద పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఈ సినిమాలో చాలా అశ్లీలత ఉంది, హీరోయిన్లతోటి 3 హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళతోటి అతని సన్నివేశాలు, యష్ నటించిన సన్నివేశాలు చాలా బోల్డ్గా ఉన్నాయి. సో దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన విమర్శలు ఈ సినిమా మీద వచ్చాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా యష్ ఒక సంచలనమైన ప్రకటన చేశారు. దయచేసి చిన్నపిల్లలు చూడొద్దు ఈ సినిమాకి, 18 ఏళ్ల లోపలని చిన్నపిల్లలని సినిమాకి తీసుకెళ్ళొద్దు, వాళ్ళు చూడొద్దు, వాళ్ళ కోసం నేను ఈ సినిమా తీయలేదు. నేను పెద్దవాళ్ళ కోసం మాత్రమే ఈ సినిమా తీసాము. కేవలం పెద్దవాళ్ళైతే అర్థం చేసుకుంటారు కంటెంట్ని, అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోగలుగుతారు తప్ప ప్రభావితం కారు, కాబట్టి పెద్దవాళ్ళను మాత్రమే ఈ సినిమా కోసం తీసామని చెప్పేసి యష్ ఒక సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. అంటే విచిత్రం ఏంటంటే ఈ సినిమా తీసింది గీతూ మోహన్ దాస్, ఒకప్పటి హీరోయిన్, ఇప్పటి దర్శకురాలు, ఒక మహిళ ఉండి ఇంత బోల్డ్ సీన్లు తీయటం అనేది పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీలో చర్చకు తావిచ్చిందని చెప్పాలి. అయితే మరి చిన్నపిల్లలను చూడొద్దు అంటే ఫ్యామిలీలు వెళ్ళొద్దనే కదా. చిన్నపిల్లలు లేని ఇల్లు ఎక్కడుంటుంది? మరి చిన్నపిల్లలను వదిలేసి సినిమాకి వెళ్ళేంత గొప్ప సినిమానా అది? అంత గొప్ప సినిమా నిరూపణ అయిన తర్వాత మాత్రమే చూస్తారు. చిన్నపిల్లలను వదిలేసి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్? అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? కానీ మరి ఇలాంటి సినిమాలు అంటే మన భారతదేశంలో ఇంకా మనం అంత స్థాయికి రాలేదు కదా. అంత బోల్డ్ సినిమాలు చూసేంత స్థాయికి అయితే ఇంకా భారతదేశం వచ్చిందా అంటే అఫ్కోర్స్ కొన్ని నగరాల్లో, పెద్ద పెద్ద కాస్మోపాలిటన్ నగరం, హైదరాబాద్, ఒక చెన్నై, ఒక బాంబే, ఒక బెంగళూరు, ఇలాంటి నగరాల్లో కొన్ని వర్గాలు చూడగలుగుతాయి. కానీ అందరూ చూడగలుగుతారా అంటే ఇది క్వశ్చన్ మార్కే. సో సినిమాకి సంబంధించి ఆయనే ఒక సంచలన ప్రకటన చేశారు. సినిమా చిన్నపిల్లలు కాదు అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్లకుండా సినిమాకి వెళ్ళలేము, కుటుంబంతో వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళడానికి లేదు ఇప్పుడు. కాబట్టి ఆ సినిమాని ఆల్మోస్ట్ ఇది ఒక నెగటివ్ అయిపోయింది. సినిమా ఒకవేళ చూసిన తర్వాత బాగుంది అంటే మాత్రమే కొంచెం పెద్దవాళ్ళు కూడా, పిల్లల్ని కాకుండా వాళ్ళు మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవాళ రోజుల్లో ఇక సినిమా థియేటర్ దగ్గర టికెట్ అమ్మేటప్పుడే నీకు 18 ఏళ్ళు ఉన్నాయా అని చూసి మాత్రమే, ఆ ఐడి కార్డు చూసి మాత్రమే బహుశా లోపలికి పంపిస్తారనుకుంటా. సో గతంలో కూడా వేరే సినిమాకు కూడా అట్లానే చేశారు. సో కొన్ని సినిమాలు అంటే కొన్ని హింసాత్మక దృశ్యాలు ఉండే సినిమాలకు ఆ రకంగానే 18 ఏళ్ల పైబడిన వాళ్లకు గతంలో ఈ మధ్యకాలంలో పంపించిన దాఖలాలు ఉన్నాయి. సో మరి అటువంటప్పుడు టాక్సిక్ కూడా అలాంటి నిబంధనే వర్తిస్తుందని మనం అనుకోవచ్చు.